నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? మే 10వ తారీఖు 2024 లక్ష్మీ కుబేర హోమం అన్నది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఐడియా ఉంది కంటే మే 10, 2024 లక్ష్మీ కుబేర హోమం. అయితే ఈ లక్ష్మీ కుబేర హోమం ఎవరైతే చేయించుకుంటున్నారో, ఎవరైతే స్లాట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో, ఆ రోజు మీరు ఒక పుణ్యమైనటువంటి కార్యక్రమం చేసుకోండి. అంటే లక్ష్మీదేవిని, అమ్మవారిని అనుగ్రహం పొందడానికి నేను ఒక చిన్న పరిహారం చెప్తాను. అదేంటంటే, మనకు ఒక పెద్ద పాత్ర తీసుకోండి. ఒక మట్టి పాత్ర అయినా, స్టీల్ అయినా, ఇత్తడైనా, ఏదైనా ఒకటి పాత్ర తీసుకోండి. ఈ సైజులో ఉండాలి. దాని నిండా మంచి క్వాలిటీ ఉన్నటువంటి తెల్ల ఉప్పు, మంచిగా చూస్తే అబ్బా ఎంత బాగుంది, తెల్లగా ఉండాలి ఉప్పు. చూస్తే తినబుద్ధి కావాలి. ఆ ఉప్పుగా సైతం తినాలనే కోరిక మనలో కలిగే విధంగా ఉండాలి. ఆ ఉప్పు తెల్లటి ఉప్పు తీసుకోండి. నల్ల ఉప్పుని తీసుకోకండి, తెల్ల ఉప్పుని తీసుకోండి. అది కళ్ళు ఉప్పు. చక్కగా పోసేయండి. పోసేసి ఏం చేయాలంటే, ఆ ఉప్పు మీద స్వస్తిక్ గుర్తు వేయండి ముగ్గులాగా. అంటే మీరు అనుకోవచ్చు, ఆ ఉప్పు దానిలో నుండి పడిపోతుంది కదా అనుకుంటారు. పడిపోనివ్వండి. ముగ్గులాగా మనం వేయాలి. ఆ అడుగు భాగంలో కూడా వెళ్ళిపోనివ్వండి స్వస్తిక్ గుర్తు. మనం వేయడం మన బాధ్యత. ఆ వేసిన తర్వాత ఒక మట్టి ప్రమిద తీసుకోండి. చిన్న ముంత తీసుకుని ఆ ఉప్పు మీద కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి ఏం చేయాలంటే, ఆ కూర్చోబెట్టిన దాంట్లో నిండుగా నూనె పోసేయండి. నూనెలలో ఏదైనా పోస్తారో అనుకుంటే ఆవు నెయ్యి పోసుకోవచ్చు, నువ్వుల నూనె పోసుకోవచ్చు. ఒక పల్లి నూనె మాత్రం పోయకండి. ఇక వేరే ఏ నూనె పోసినా పర్వాలేదు. కొబ్బరి నూనె కూడా పోసుకోవచ్చు. పోసి చక్కగా 72 గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించాలి. ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకోండి. ఒకవేళ దేవుడి గదిలో లేని వాళ్ళే ఏదైనా ర్యాకులో, షెల్ఫులలో, కబోర్డ్లలో కూడా పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. మీకు ఈ అఖండ దీపం ఎప్పుడు వెలిగించాలనేది నేను ఆఫీస్ వాళ్ళకు లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా చేస్తాను కదా, ఆ రోజు ఒక డేట్ అంటే లక్ష్మీ కుబేర హోమం మే 10వ తారీఖునే చేస్తాను. టైం అనేది ఇస్తాను. ఆ టైంలో కరెక్ట్గా ఇక్కడ లక్ష్మీ కుబేర హోమం మీ గోత్రనామాల మీద ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ అఖండ దీపం వెలగాలి. అలా వెలిగితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవిని అనుగ్రహించి మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం పొంది డబ్బులు విచ్చలవిడిగా ఖర్చులు పెట్టకుండా పొదుపుగా వాడుకొని అదృష్టవంతులు అవుతారని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతు.